స్మార్ట్ సిటీ విశాఖలో జీరో పొల్యూషన్ వెహికల్స్ సందడి చేస్తున్నాయి. పెట్రోల్ అవసరమే లేని ఎలక్ట్రిక్ కార్లపై నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని చాలా మంది ఈ వాహనాలపై మోజు పెంచుకుంటున్నారు. దేశంలోనే ప్రథమంగా ఎలక్ట్రికల్ కార్ను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వినియోగించారని అధికారులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో మీరే చూడండి. సాగర తీరంలో ఎలక్ట్రికల్ కార్లు భలే సందడి చేస్తున్నాయి. విశాఖ వాసులు కూడా వీటిపై అమితాసక్తి చూపిస్తున్నారు. పెట్రోల్ ధరలు ఎప్పటికప్పుడు పెరగడం, వాహనాల నిర్వహణ ఖర్చు ఎక్కువ కావడం లాంటి కారణాలతో ప్రజలు ఈ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. పైగా ఈ కార్లు పర్యావరణానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండడంతో వీటిని కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాలతో కాలుష్యం పెరగడం, తద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తుండడం వల్ల ప్రభుత్వ అధికారులు కూడా ఎలక్ట్రిక్ కార్లే బెటర్ అంటున్నారు. అందుకే విశాఖలో జీరో పొల్యూషన్ వెహికల్స్ సందడి చేస్తున్నాయి. విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వినియోగిస్తున్న ఎలక్ట్రికల్ కారుపై అందరి దృష్టి పడింది. దేశంలోనే ప్రథమంగా ఎలక్ట్రికల్ కారును జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వినియోగించారని అధికారులు చెబుతున్నారు. ఈ కారును తొలిసారిగా డ్రైవ్ చేసుకుంటూ తన క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. సిఐఐ సమ్మిట్ లో ఎలక్ట్రికల్ కారును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంచ్ చేశారని ప్రవీణ్ కుమార్ చెప్పారు. అందులో భాగంగానే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్లు వినియోగించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా కలెక్టర్ హోదాలో ఈ కారును వినియోగిస్తున్నారని చెప్పారు. పర్యావరణానికి ఈ కార్లు ఎంతో ప్రయోజనకరమని అన్నారు. ఈ కార్లకు ఛార్జింగ్ కూడా ఎంతో సులభమని అన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. త్వరలోనే 110 కార్లు విశాఖకు రానున్నాయని చెప్పారు. ఎలక్ట్రిక్ కార్ కూడా మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సిటీలో సిఐ సమిట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం భాగంగా ఇప్పుడు కూడా అన్ని ఆఫీసెస్లో ఎలక్ట్రిక్ కార్ ప్రమోట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో మేము విశాఖపట్నం జిల్లాలో కలెక్టర్ కూడా ఈ కార్ వాడాలి కాబట్టి ఇప్పుడు నేను కూడా వాడుతున్నాను. దీనివల్ల ఒక ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ ఉంది. ఛార్జింగ్ కూడా మామూలుగా ఎలక్ట్రిక్ ప్లగ్ ఏ విధంగా చేస్తారు, మామూలుగా ఫోన్ కానీ వేరే ఎక్విప్మెంట్స్ కానీ ఆ విధంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. కలెక్టరేట్ కానీ క్యాంప్ ఆఫీసులో కానీ 100% సోలార్ పవర్ జనరేషన్ మీద డిపెండ్ అవుతున్నా కాబట్టి దానివల్ల ఇంకా నష్టం కూడా లేదు కాబట్టి ఈ అన్ని ఆఫీసెస్ లో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎలక్ట్రిక్ కారు వినియోగం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని, మైలేజీ కూడా బాగుంటుందని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. ఏదేమైనా కాలంతో పాటు కార్లు కూడా మారుతున్నాయి. అందరూ బ్యాటరీ కార్ల వైపే మొగ్గు చూపితే ముందు పొల్యూషన్ కు పూర్తిగా చెక్ పెట్టొచ్చని పబ్లిక్ టాక్.